అందరికీ నమస్కారం. నా పేరు కోనిశెట్టి హరిలాల్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మహాసేన రాజేష్. ఆ మహాసేన రాజేష్ అనేవాడు ఒక లోఫర్, ఒక జిందగీర్, ఒక జంజీర్, ఒక లంగా, ఒక లత్కో. ఎందుకు చెప్తున్నానంటే ఆ మహాసేన రాజేష్ అనేవాడు ఫస్ట్ వైసీపీకి సపోర్ట్ చేశాడు, మళ్ళీ ఒక రేప్ కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు, మళ్ళీ రేప్ కేసులు ఇన్వాల్వ్ అయ్యి రౌడీ సీట్ ఓపెన్ ఉంది. అతని మీద నానా లంగా లత్కోర్ పనులను చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మహాసేన రాజేష్ అనేవాడు వైసీపీకి సపోర్ట్ చేశాడు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు, మళ్ళీ టీడీపీకి సపోర్ట్ అన్నాడు, మళ్ళీ జనసేన పవన్ కళ్యాణ్ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వానికి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశాడే. కనీస విశ్వాస ఘాతకుడు ఆ మహాసేన రాజేష్ అనేవాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాడు ఏదో ఒక దాడి జరిగితే, కారు మీద దాడి అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఫోన్ చేసి పలకరించినాడు. అది పవన్ కళ్యాణ్ ఇచ్చేది. ఇప్పుడు ఏ పొద్దు మేము ఇంత కష్టపడుతున్నాం, ఇంత వందల కేసులు పెట్టుకున్నాం, మాకు ఏ పొద్దు పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడు. కానీ నీకు ఫోన్ చేస్తే నువ్వేం చేసినావు, తల్లిపాల దగ్గర రొమ్ము గుద్దుతున్నావు ఈ రోజు. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను మీకు, ముఖ్యంగా మహాసేన రాజేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు పిచ్చి చేష్టలు చేస్తే ఇది జనసేన పార్టీ పైన ఎప్పుడు ఇష్టం గప్పుతూనే ఉంటాడు. ఇతని వెనకాల ఎవరున్నారు అంటే మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఒక సీడ పురుగు. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అది దేశానికి పెట్టే సీడ పురుగు. మహాసేన రాజేష్ అనే వాళ్ళు ఫస్ట్ లో నోట్లలో ఉన్నాడు. కానీ తర్వాత ఏమైందంటే ఈ ప్రపంచంలో క్రిస్టియన్ దేశాలన్నీ కలిపి మన ఇండియాలో క్రిస్టియన్ దేశాలు, హిందూ మతం నాశనం చేయడానికి అతను ఏం చేశారంటే ఇతర దేశాలతో, క్రిస్టియన్ దేశాల నుంచి ఎప్పుడైతే నిధులు రాబట్టినాయో వీడు ఇతర దేశాలకు పనిచేయడం, ఇక్కడ వ్యవస్థలు నాశనం చేయడం, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టాడు. ఇది ఓపెన్ గా చెప్పాలంటే ఇతను ఒక తీవ్రవాది. అంటే ఇతనికి ఇతర దేశాల మత సంస్థల నుంచి నిధులు వస్తున్నాయి, ఇతర దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఆ ఫండ్స్ తో వీడు ఇచ్చలవిగా రచ్చవిడిపోతున్నాడు. కాబట్టి మహాసేన రాజేష్ అనేవాడిని మన జనసేన పార్టీ ఎప్పటికీ మరెప్పటికీ ద్రోహిగా ప్రకటిస్తుంది. ఇదే నా శాసనం. జై హింద్, జై జనసేన.